ఓకే. అంటే తెలంగాణలో జరిగినటువంటి పరిణామాన్ని ఇంతకుముందు కోటేశ్వరరావు గారు చెప్పినట్లుగా తెలంగాణలో సిట్టింగులకే మళ్ళీ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి సీట్లన్నీ వారికే కేటాయించారు కొద్దిపాటి మార్పులతో. తీరా చూస్తే ఫలితం చాలా అనుకున్న దానికంటే చాలా డిఫరెంట్గా వచ్చింది. కేసీఆర్ గారితో మొన్న ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత ఇలాంటి విషయాల్లో కొంత ఏమన్నా ఐడియాలజీ మార్చుకోవడం వల్ల ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయని మనం అనుకోవచ్చు అంటారా? అంటే ఆ సెంటిమెంట్ ఇక్కడ ఏమన్నా రిపీట్ అవ్వకుండా చూసుకుంటున్నారా? సార్ ఆంధ్ర రాజకీయాల్లో నేను మీకు అదే చెప్పా. ఇప్పుడు డోంట్ కంపేర్ అండి. మన దీన్ని తెచ్చి కంపేర్ చేయడానికి లేదు. అఫ్ కోర్స్ ఒక పెద్ద ఆయనగా కేసీఆర్ గారిని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆరోగ్యం బాగలేదు, ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక మంచి పోరాట యోధుడు, ఈజ్ అ వెరీ గుడ్ ఒరేటర్. అటువంటి వ్యక్తిని వెళ్ళి పరామర్శించడంలో తప్పులేదు. బట్ అక్కడి డిస్కషన్స్ ఏం జరిగాయి అన్నది కూడా మీకు కానీ నాకు కానీ తెలియని పక్షాన మనం మాట్లాడడం అన్నది కరెక్ట్ కాదు. మేబీ అడ్వైజులు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఆ అడ్వైజ్ అన్నది ప్రస్తుత మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయాలకి అనుగుణంగా బాగుంది అని అంటే ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటాం. లేదు అని అనుకున్నప్పుడు మాకేదైతే యథావిధిగా మేము చేయాలనుకుంటున్నామో ఖచ్చితంగా మేము చేస్తాము, చేసి తీరుతాం. దెర్ ఈజ్ అ సేయింగ్ వెదర్ ఇట్స్ ట్రూ ఆర్ ఫాల్స్, ఐ డోంట్ నో, అది తప్పో ఒప్పో తెలియదు. కానీ మొన్న జరిగినటువంటి తెలంగాణ రాజకీయాల్లో ఇంటెలిజెన్స్ వాళ్ళు ఒక 30 సీట్లు మార్చమని చెప్పి సిట్టింగ్లు మార్చమని చెప్పేసి కేసీఆర్ గారికి నివేదిక ఇవ్వడం జరిగింది అన్నది మనకి బయట వినిపిస్తున్నటువంటి వాయిస్. అది కరెక్టో కాదో నాకు తెలియదు. అంటే గట్టిగా బలంగా ఈ వాయిస్ వచ్చింది కాబట్టి నేను ప్రస్తావిస్తున్నాను ఇక్కడ. ఆ 30 మందిలో ఆయన 10 స్థానాలు మారిస్తే గెలుచుకున్నారు. ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి నివేదికలో 30 స్థానాలు మార్చమని ఇస్తే అందులో 10 మార్చారని, అందులో 8 గెలుచుకున్నారని అన్నది బయటకు వచ్చినటువంటి వాయిస్. అది ఏ మేర కరెక్టో కాదో మనకి తెలియదు. కానీ బలంగా ఈ వాయిస్ అయితే ప్రజల్లో కానీ మేధావుల్లో కానీ డిస్కషన్ జరిగింది కాబట్టి ఒక ఎగ్జాంపులరీగా మీ ముందు పెట్టాను. సో అక్కడ రాజకీయాల్ని తీసుకొచ్చి అదే విధంగా ఇక్కడ జరుగుతుంది అనుకుంటే తప్పు సార్. ఎవ్రీ స్టేట్ హ్యాస్ ఇట్స్ ఓన్ పొలిటికల్ డైమెన్షన్స్. ఓకే సరే, అంటే పార్టీ పరంగా మేము అద్భుతంగా పనిచేస్తున్నాం, ప్రభుత్వ పరంగా మేము అద్భుతంగా పనిచేస్తున్నాం అని మీరు చెప్తున్నారు. ఒకసారి ప్రజల కోణంలోంచి ఆలోచిద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోణంలోంచి ఆలోచిస్తే ఈ మధ్యకాలంలో వరుసగా రాష్ట్రంలో సమ్మె నోటీసులు వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంగన్వాడీ సమ్మె చూస్తున్నాం, మరోవైపు మున్సిపల్ కార్మికుల సమ్మె పాక్షికంగా మాత్రమే వారితో చర్చలు సఫలమయ్యాయి. అలాగే గతంలో టీచర్లు ఎంత పెద్ద ఎత్తున రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి చూసాం. మిగతా ఉద్యోగ సంఘాల పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఇలా వారు వీరు అని కాకుండా ప్రతిరోజు ఏదో ఒక సమ్మె నోటీస్ వస్తూనే ఉంది. రోడ్ల మీద ప్రజలు వస్తూనే ఉన్నారు, వాళ్ళ డిమాండ్ల కోసం అడుగుతూనే ఉన్నారు. మరి వీటిని ఎలా చూడాలి? అంత ప్రశాంతంగా అంత అద్భుతంగా మరి పరిపాలన జరుగుతున్నప్పుడు రోడ్ల మీదకి రావాల్సిన అవసరం జనానికి ఏంటి సార్? అక్కడికే వస్తున్నాను సార్, అక్కడికే వస్తున్నాను. మాకు అన్యాయం జరిగింది, మా హక్కులకు భంగం కలుగుతుంది అని ప్రజాస్వామ్యంలో రోడ్డెక్కి నినదించడంలో తప్పు లేదు. ఈ ఒక్క ప్రభుత్వంలోనే రోడ్డెక్కి కార్మికులు కానీ, అంగన్వాడీ కార్యకర్తలు కానివ్వండి, లేదా మన మున్సిపల్ కార్మికులు కానివ్వండి, లేదా టీచర్స్ కానివ్వండి, వీళ్ళు రోడ్డెక్కి అడగడం అన్నది ఇవాళ కొత్త కాదు. ప్రతి గవర్నమెంట్ వచ్చినప్పుడు ప్రభుత్వాలు మారినప్పుడు వాళ్ళ హక్కులకు భంగం కలిగించే పరిస్థితి ఉన్నా, లేదు సార్ మా పరిస్థితి ఇన్నేళ్ళుగా ఇలాగుంది, దీన్ని మార్చండి లేదా మా జీతాలు పెంచండి అని కోరడంలో ప్రజాస్వామ్యంలో ఎవరికి ఎటువంటి దాన్ని ఆపే హక్కు ఎవరికి లేదు. టీచర్లు రోడ్డెక్కి నినదిస్తాము అని అంటే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వాళ్ళ ఉద్యమానికి మద్దతు ఇచ్చినటువంటి పార్టీ మాది. మీరు విజయవాడలో రోడ్ల మీదకి చాలా ప్రశాంతంగా వచ్చారా? సార్ మీరు అడిగారు లెట్ మీ కంప్లీట్ సార్, లెట్ మీ కంప్లీట్ మై సబ్మిషన్. ఎక్కడా కూడా జరుగుతున్నటువంటి సమ్మెలన్నిటినీ కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, మా పార్టీ నాయకుడు కూడా ఇటీవల కాలంలో ఆయన మీడియా ముందుకొచ్చి ఒక మాట చెప్పారు. అది ఇప్పుడు నేను మీకు ఆ వీడియో కావాలని పంపిస్తాను, మీరు ప్లే చేసి ఇప్పుడు చూపించగలరు అని అంటే గో హెడ్ సార్.
మేము గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆశా వర్కర్ల జీతాలు కానీ, అంగన్వాడీ కార్యకర్తల జీతాలు కానీ, లేదా మిగతా ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎక్కడెక్కడైతే తక్కువగా పనిచేస్తున్నటువంటి వాళ్ళ జీతాలు పెంచినటువంటి ప్రభుత్వం అడగకుండా మేము ఆశా వర్కర్ల జీతాలు పెంచుతామని ఎలక్షన్స్ ముందు మేము చెప్పలేదే. మేము పెంచాం కదా గవర్నమెంట్ రాగానే. అంగన్వాడీ కార్యకర్తలు లేదా మినీ అంగన్వాడీ కార్యకర్తల జీతాలు పెంచుతామని మేము చెప్పలేదే, కానీ మేము పెంచాం కదా గవర్నమెంట్ రాగానే. ఇలాగా అనేక కార్యక్రమాలు, ప్రజారంజకమైనటువంటి కార్యక్రమాలు, ఉద్యోగస్తులకు అండగా నిలబడేటువంటి పరిస్థితి ఖచ్చితంగా మా ప్రభుత్వంలో జరుగుతుంది. ఇవాళ చాలామంది రోడ్డెక్కి నినదిస్తున్నారు కదా, మేము గర్వపడుతున్నాం సార్. వాళ్ళు మాకు అన్యాయం జరిగిందని అనట్లా. వాళ్ళు ఏమంటున్నారు, సార్ మా పరిస్థితి ఇలాగుంది, దాన్ని మార్చండి, మాకు జీతాలు పెంచండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ వాళ్ళు తప్పులేదు. ఉద్యమం చేయడం అనేది, వాళ్ళ హక్కుల కోసం పోరాటం అనేది ప్రజాస్వామ్యంలో ఏనాటి నుండో జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అనేక మంది కార్మికులు, ఉద్యోగ సంఘాలు రోడ్డు ఎక్కుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. ఇవాళ కొత్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కొత్తగా జరుగుతున్నది కాదు ఇది. అయినప్పటికీ మేము గర్వపడుతుంది ఏంటంటే ఈ ప్రభుత్వం స్పందిస్తుంది, ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మా యొక్క కోరికలు నెరవేరుస్తుంది అన్న నమ్మకంతో వాళ్ళు రోడ్డు ఎక్కుతున్నారు. వాళ్ళ కోరికలను కూడా ఖచ్చితంగా అతి దగ్గరలో ఓ శుభవార్తతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు రావచ్చేమో. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఓకే, ఏది జరగకంట ముందే ఇన్ అడ్వాన్స్డ్గా మనం ఫిక్స్ అయిపోయి ఇచ్చేయడం కూడా కరెక్ట్ కాదు కదా సార్. కోటేశ్వరరావు గారు మీరేమంటారు? కేవలం మాకు వాళ్ళ అవసరాలని లేదంటే వాళ్ళ డిమాండ్లని మాకు రిక్వెస్ట్ చేసుకోవడం కోసం వాళ్ళు రోడ్ల మీదకి వస్తున్నారే తప్పితే ఎక్కడా కూడా ఇది ఉద్యమ పందాలో జరగడం లేదు, ఎవరు మా మీద కోపంతో లేరు అని చెప్తున్నారు చిరంజీవి గారు. వాట్ యు సే? ఇప్పుడు అంగన్వాడీ కార్యకర్తలు ఇవాళ వాళ్ళు కొత్తగా కోరుతున్నటువంటి డిమాండ్లు ఇవాళ కొత్తగా మొదలు పెట్టలేదు. వాళ్ళు గత 3 సంవత్సరాల నుంచి మంత్రులకి వినతి పత్రాలు ఇచ్చి కాళ్ళు చేతులు అరిగిపోయినటువంటి పరిస్థితుల్లో అనివార్యమై వాళ్ళు సమ్మెకు దిగారు. మరి బడుగు వర్గాల లేదా పేదలకు సంబంధించినటువంటి ప్రభుత్వం చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ఎందుకని వాళ్ళు సమ్మె చేసేంత వరకు వాళ్ళతో మాట్లాడలేదు, చర్చలు జరపలేదు, లేదా పరిష్కరించలేదు అనేటువంటి ఒకటి. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ఒక 1000 రూపాయల వేతనం పెంచారు వచ్చినటువంటి కొత్తలో. కానీ అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి, మేము తెలంగాణలో ఇస్తున్నటువంటి దానికంటే ఎక్కువే ఇస్తాము అని వాగ్దానం చేశారు. మరి మన మిత్రుడు చిరంజీవి గారికి బహుశా అది గుర్తుండకపోవచ్చు, లేకపోతే మర్చిపోయి ఉండొచ్చు. అది ఒకసారి వెరిఫై చేసుకోమని చెప్తున్నాను నేను. ఇవాళ కొత్తగా చెప్పింది కాదండి, అంగన్వాడీ వర్కర్లు ఎప్పటి నుంచో చెప్తున్నటువంటి అంశం అండి. రెండోది, ఉద్యోగులకు సంబంధించి పిఆర్సీ వేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అంగన్వాడీ వర్కర్లు లేదా ఇతర స్కీమ్ వర్కర్ల వేతనాలు పెంచాలనేటువంటి స్పృహ ఆ ప్రభుత్వానికి లేదా? ఎందుకని సమ్మె చేసిన తర్వాత కూడా దాని గురించి మాట్లాడకుండా నిరంకుశపూరితంగా ఎస్మా ఇట్లాంటివన్నీ కూడా మనం ఎప్పుడు అత్యవసర పరిస్థితి కాలంలో మనం చూసాం. ఎస్మా మీసాలైట్ ఎస్మాని పెట్టి చిన్న చిరుద్యోగులు అండి వాళ్ళు ఏమన్నా పర్మనెంట్ మొత్తం అంతా ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైనటువంటి వాళ్ళు కాదు. చిరుద్యోగుల మీద ఎస్మా పెట్టి మీరు ఫలానా తేదీలోప ఉద్యోగాలకు చేరకపోతే, మీ విధుల్లోకి చేరకపోతే మీ వేతనాలు కట్ చేస్తామని వేతనాలు కట్ చేశారు, లేదా మిమ్మల్ని తొలగిస్తామని చెప్పేసి అల్టిమేటం ఇచ్చారు. ఇది ప్రజాప్రభుత్వం అనేది చిన్న చిరుద్యోగుల పట్ల చూపేటువంటి వైఖరి ఇదేనా? అందుకని ఎన్ని కబుర్లు చెప్పినా గానీ ఇక్కడ ఒక నిరంకుశమైనటువంటి పోకడ అనేటువంటిది ముఖ్యంగా అంగన్వాడీల పట్ల కానివ్వండి, లేదా సరే మున్సిపల్ కార్మికులు కూడా వాళ్ళు పాక్షికంగా కొన్ని డిమాండ్లను అంగీకరించారు కనుక ఆ డిమాండ్లను కూడా జీవో ఇస్తారా లేదా అనేటువంటి విశ్వాసం వాళ్ళకి కూడా లేదు. అందుకనే ఒక కండిషన్ పెట్టి 3 రోజుల్లోనో 4 రోజుల్లోనో జీవో ఇస్తే సరే, లేకపోయి మాట తప్పి మడవ తిప్పితే మళ్ళా మేము సమ్మె చేస్తామని చెప్పేసి వాళ్ళు ప్రకటించాల్సి వచ్చింది. ఎందుకు ఈ విధమైనటువంటి దుస్థితిని జగన్మోహన్ రెడ్డి సర్కార్ తెచ్చుకుంది అనేటువంటి ప్రశ్న. అందువల్ల ఏ విధంగా చూసినా గానీ అణచివేత తెలంగాణలో కూడా ఇదే జరిగింది. అసలు ధర్నా చౌక్ అనేటువంటి దాన్ని ఉపయోగించుకొని తెలంగాణ కోసం పోరాడినటువంటి పెద్దలు ఆ ధర్నా చౌక్ ని ఎత్తేసి ఇక్కడ ఎవడు ఆందోళన చేయడానికి వీల్లేదు, ఎవడు నిరసన గడం ఇప్పడానికి వీల్లేదు అని చెప్పేసి అణిచేశారు. ప్రతి సమ్మెను
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అణిచివేసింది. చివరికి అణిచివేసిన తర్వాత కొంతమంది లొంగిపోయినటువంటి నాయకులు వాళ్ళ కాళ్ళు పట్టుకున్న తర్వాత ఏవో కొంత పరిష్కారం చేశామనిపించి నీళ్లు చల్లారు తప్ప డెమోక్రటిక్ గా ఆ సంఘాలతో చర్చించి అందరినీ సంతోషంగా ఒక్క సమస్యను పరిష్కరించినటువంటి చరిత్ర కేసీఆర్కి లేదు. అందుకనే మొన్నటి ఎన్నికల్లో ఆ విధమైనటువంటి ఫలితాన్ని అది కూడా ఒక కారణం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే విధమైనటువంటి వైఖరిని కనుక అనుసరించేట్లయితే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అదే ఫలితం వస్తుంది. ఆందోళన చెందినటువంటి ఇప్పుడు టీచర్లని మేము మాకు రావాల్సిన బకాయిల గురించి మేము ధర్నా చేస్తాము, లేకపోతే నిరాహార దీక్షలు చేస్తామంటే మీకు ధర్నా చేయడానికి అనుమతి లేదని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉందంటే దాని అర్థం ఏంటి అంటే ఎవరైనా ఒక టీచర్లు ఒక ధర్నానో లేకపోతే ఒక నిరాహార దీక్ష చేస్తేనే ఓడికిపోయేంత బలహీనంగా ఉందా ప్రభుత్వం? ఎందుకని ఆ చిన్న డెమోక్రటిక్ అంశాన్ని కూడా ఎందుకని నిరాకరిస్తా ఉంది? చూసాం మనం విజయవాడలో టీచర్ల పట్ల ఏ విధంగా వ్యవహరించిందో ఈ ప్రభుత్వం. అందువలన ఇవాళ మొత్తంగా ప్రజా వ్యతిరేకమైనటువంటి వైఖరితోటి ఉన్నది. ఎందుకు ఉన్నది కారణం అంటే అందరికీ తెలుసు, ఆర్థికంగా దివాళా స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఉన్నది. ఏ రోజుకి ఆ రోజు అప్పులు తీసుకుంటేనో లేకపోతే రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి చేబదుళ్ళు తీసుకుంటేనో తప్ప గడవలేనటువంటి పరిస్థితి ఉన్నది. అదే చెప్పండి, మేమంతా దివాళా తీసాము, మేము మీకు జీతాలు పెంచలేము, అంగన్వాడీ కార్మికులారా మమ్మల్ని క్షమించండి, మేము తెలియక సిపిఎస్ ఉద్యోగులకు చెప్పారు కదా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు జరిపే విషయం గురించి మడమ తిప్పి ఏం చెప్పారంటే దీని ఫలితాలు ఇట్లా ఉంటాయని మాకు తెలియక మేము వాగ్దానం చేశామని చెప్పారు. అదేవిధంగా అంగన్వాడీ మాకు అవగాహన లేదని చెప్పేశారు కదా సింపుల్ గా. ఏమండి అదే మేము హామీ ఇచ్చినప్పుడు మాకు అవగాహన లేదు ఇంత అని చెప్పారు సింపుల్ గా. అంటే అవగాహన లేనటువంటి వాళ్ళు అధికారంలోకి వచ్చారనమాట. అవగాహన లేనటువంటి వాళ్ళు. ఓకే, ఒకసారి కోటేశ్వరరావు గారు ఒకసారి నేను చిరంజీవి గారితో ఆ మాట చెప్పుకోవడానికి అది మోసకారితనం తప్ప, ఆ మాట చెప్పడం మోసకారితనం తప్ప ఏ అవగాహన లేనటువంటి వాళ్ళు వచ్చి మరి ఇప్పుడు అటువంటి అవగాహన లేని వాళ్ళు 4.5 ఏళ్ళు ప్రభుత్వంలో ఉండి ఇప్పుడు వాళ్ళ మీద వీళ్ళ మీద ఇటువంటి పనులు చేయడం అనేటువంటి అవగాహన రాహిత్యం. కోటేశ్వరరావు గారు ఒక్క నిమిషం ప్లీజ్. దీనికి సహజంగానే నిరసనలు వ్యక్తం అవుతుంది అనేది స్పష్టం. చిరంజీవి గారు ప్లీజ్ ఒక 1 minute లో మీరు రెస్పాండ్ అవ్వండి, సమయం ఎక్కువ లేదు మనకి ప్లీజ్. సార్ చిరంజీవి గారు ప్లీజ్ రెస్పాండ్. నా వాయిస్ వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది సార్. ప్లీజ్ సార్ మీకు వీడియో పంపించాను. ఓకే, ఇఫ్ యూ క్యాన్ కైండ్లీ టెలికాస్ట్ దట్. సమయం లేదు, మీరు చెప్పింది మాకు అర్థమైంది. మాకు లేదు దయచేసి మాకు సమయం లేదు, ఏమనుకోవద్దు. ఇంకొకసారి ఎప్పుడన్నా సార్ అయితే లెట్ మీ కంప్లీట్ వన్ థింగ్ కోటేశ్వరరావు గారు అన్నట్టుగా అంగన్వాడీ రాష్ట్రం దివాలా తీసామనో, లేదో మేము పరిష్కరించలేకపోతున్నామనో, లేదో మాకు అవగాహన లేదనో, సార్ మేము ప్రభుత్వంలో ఉన్నాం, గురుతరమైనటువంటి బాధ్యత కలిగినటువంటి స్థానంలో మేము ఉన్నాం. మేము వ్యవహరించినటువంటి శైలి కరెక్ట్ అయితే రేపు ప్రజలు ఆశీర్వదిస్తారు, తప్పైతే తిరస్కరిస్తారు. కానీ ఒకటి నేను చెప్పదలుచుకున్నా, ఎస్మా ప్రయోగం చేశారు అని అంటే మేము అంగన్వాడీ కార్యకర్తల్ని గుర్రాలతో తొక్కించలేదు సార్. గత ప్రభుత్వాల్లాగా వాళ్ళు రోజుకి చేస్తున్నారు. ఇప్పుడు గర్భిణీ స్త్రీలకు అందించాల్సినటువంటి పౌష్టిక ఆహారం సరైనటువంటి సమయంలో అందించకుండా దాన్ని సీఎం గారు చెప్పారని మేము తాళాలు ఓపెన్ చేసి అది అందిస్తే దాన్ని కూడా వీళ్ళు ఫీల్ అయ్యారు అంగన్వాడీ కార్యకర్తలు. మరి ఇలా ఎన్ని రోజులు వీళ్ళు చేస్తారు సార్? దానికంటే ఒక కన్క్లూజన్కి మేము వస్తాం. మేము ఖచ్చితంగా చేస్తాం. ఏం చేస్తామో ఎంత చేస్తామో ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ వచ్చేంత వరకు కూడా మనం ఆగాలి కదా. ఒకటి పోతే రెండోది, ఇవాళ వాళ్ళు అంటున్నారు రాష్ట్రం దివాలా తీసామని చెప్పేసి. నిజంగా మేము రాష్ట్రం దివాలా తీసినటువంటి వ్యక్తులం అయితే ఇన్ని పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ పెట్టుబడులు ఎలా వస్తున్నాయి? మనం పెట్టిన గతంలో అనేక ప్రభుత్వాలు ఏంటంటే ఇండస్ట్రియల్ సమ్మిట్లు పెట్టారు. కానీ మా ప్రభుత్వం పెట్టినటువంటి ఇండస్ట్రియల్ సమ్మిట్ కి పెద్ద బిగ్ షాట్స్ అందరూ కూడా ఈ దేశంలో పేరుగాంచినటువంటి వ్యాపారవేత్తలు కూడా వచ్చారు.